అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజటి వీడియోలో ఏంటి అంటే మనము కిట్ కొనుక్కోకుండానే మనం ప్రెగ్నెంటా కాదా అనేసి ఎలా తెలుసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. అది ఎలా అంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటేనండి. అవే సాల్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనమాట. సో ఏంటి ఇది అనేసి మీకు డౌట్ వస్తుంది కదా. సో క్లియర్గా చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఏంటి చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు అండి. అదేంటి అంటే సాల్ట్ని యూజ్ చేసి మనం ప్రెగ్నెంటా కాదా అనేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఏంటి అంటే పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనేసి క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా, కానీ బయటికి వెళ్ళి కిట్ కొనుక్కొచ్చుకోలేరు, ఇంట్లో వాళ్ళని అడగలేరు అనమాట. ఎందుకు అంటే ఇన్ కేస్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి అడగడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి టైంలో మీరు ఇది యూజ్ చేశారనుకోండి, మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అదేంటి అంటే మన ప్రతి ఒక్కరింట్లో సాల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సో సాల్ట్ని యూజ్ చేసుకొని మనం ఈ టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి వచ్చేసి మనకు మార్నింగ్ యూరిన్ శాంపిల్ అయితే కావాలండి. సో యూరిన్ శాంపిల్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి కలిపిన తర్వాత నురగలాగా, ఫోమ్ లాగా, చీజీ వైట్ లాగా ఏమన్నా ఫామ్ అయింది అనుకోండి, మీరు ప్రెగ్నెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏమీ లేదు, ఎట్లా ఉన్న యూరిన్ అట్లనే ఉంది, సో మీరు నాన్ ప్రెగ్నెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మీరు కిట్ కొనుక్కోవాలా లేదా అనేసి ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు నురగలాగా ఏమన్నా వచ్చింది, ప్రెగ్నెంట్ లాగా మీకు డౌట్ అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కన్ఫర్మేషన్ కోసం కిట్ తెచ్చుకొని మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే టెస్ట్ కూడా 100% రిజల్ట్ ఇస్తుంది అనేసి అయితే ఏం లేదండి. దేనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. ఇది ఒక జస్ట్ చిన్న టిప్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళి మనము కిట్ కొనుక్కొచ్చుకోలేము, ఇంట్లో వాళ్ళని ప్రతిసారి అడిగి ఇబ్బంది పెట్టలేము కదా. సో అట్లా మనము ప్రెగ్నెంట్ అవునా కాదా అని తెలుసుకోవడానికి చిన్నగా ఒక చిన్న ప్రయత్నం అనమాట, అంతే. లేదు నాకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనిపించింది అనుకోండి, మీరు కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకోవడమే బెటర్. అండ్ మీరు వెళ్ళి తెచ్చుకోగలుగుతున్నారు అంటే కూడా తెచ్చుకొని చేసుకోండి. లేదు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా, చాలా టైమ్స్ ట్రై చేసి నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఊరికి అడగడానికి ఇబ్బంది పడుతుంటారు. సో అట్లాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, మీకు మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టెస్ట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ యూరిన్ శాంపిల్ అయితే తీసుకున్నాను అనమాట. సాల్ట్ ఒక స్పూను, ఈ 3 అయితే తీసుకున్నాను. మార్నింగ్ యూరిన్ శాంపిల్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకు మార్నింగ్ వచ్చే యూరిన్ శాంపిల్లో ఏంటి అంటే హెచ్సిజీ హార్మోన్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ యూరిన్ తోటి మనకు రిజల్ట్ అనేటివి అక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మ్యాక్సిమం మనం మార్నింగ్ టైమ్స్లోనే చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినా, సో ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినా ఏదైనా మనం మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ చెక్ చేసామనుకోండి, రిజల్ట్ అనేది అక్యురేట్గా ఉంటుంది. సో మార్నింగ్ కాకుండా ఏ టైంలో వచ్చిన యూరిన్ తీసుకొని చేసుకున్నా నో ప్రాబ్లం, కానీ మార్నింగ్ టైమ్స్ తీసుకొని చేసుకుంటే ఏంటి అంటే కొంచెం అక్యురేట్గా ఉంటుంది అని, అంతే. సో ఇక్కడైతే యూరిన్లో కొంచెం 3 to 4 స్పూన్స్ అయితే సాల్ట్ వేసాను అనమాట. వేసి కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనకు రియాక్షన్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ మనం ప్రెగ్నెంట్ అనుకోండి, దానిపైన ఒక చిన్న లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుందన్నమాట. వైట్ కలర్లో ఫోమ్ లాగా, నురగలాగా అట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రెగ్నెంటా కాదా అనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఏం ఫామ్ అవ్వలేదు, ఎట్లా వేసిన సాల్ట్ అట్లానే ఉంది అనుకోండి, అప్పుడు నాన్ ప్రెగ్నెంట్ కింద అయితే మీరు కన్సిడర్ చేయండి. సో సాల్ట్ వేసి కలిపిన తర్వాత అట్లీస్ట్ 2 మినిట్స్ అయినా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. ఆఫ్టర్ 2 మినిట్సే అది స్లోగా ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు స్లోగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ అందరికీ తెలుసు కదా నేను ప్రెగ్నెంట్ అని, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇది ప్రెగ్నెంట్ యూరిన్ టెస్ట్ కాబట్టి మ్యాక్సిమం పాజిటివే వస్తుంది అండ్ లేయర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నాకు లైట్గా అయితే ఫామ్ అయిందనమాట. సో మీలో ఎంతమంది ఈ టెస్ట్ అయితే చేసుకున్నారు, మీకు ఎంతవరకు రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ వేరే వాళ్ళు చూసి కూడా వాళ్ళు కూడా దాన్ని బట్టి ఈ టెస్ట్ నిజంగానే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేసి ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో ఎవరైనా ఖచ్చితంగా చేసుకొని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇంతకన్నా ఎక్కువ అయితే ఏం ఫామ్ అవ్వలేదండి. మళ్ళీ మనము ఆ యూరిన్ అట్లనే వదిలేసినాం అనుకోండి, ఆ ఫోమ్ కూడా స్లోగా తగ్గిపోతుంది అనమాట. సో అక్కడనే ఉండి చేసుకొని రిజల్ట్ అవునా కాదా తెలుసుకున్న తర్వాతనే మీరు పక్కకు జరగండి. సో అట్లా అది కన్ఫర్మ్ అయితే అయిపోయింది కదా. ఇంకా ఈ సాల్ట్ ఏం చేస్తాము, వేస్ట్ అయిపోతుంది కదా, చూద్దాము దీంట్లో వేసి
ఇంకా ఏమన్నా రియాక్షన్స్ వస్తాయేమో అనేసి మళ్ళీ ఆ సాల్ట్ మొత్తం వేసేసాననమాట. వేసి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే వదిలేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసినా కాబట్టి సన్న లేయర్ ఫామ్ అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసినా కాబట్టి ఇప్పుడు చూడండి ఫోమ్ ఎంత ఎక్కువ వచ్చిందో. సో అట్లా మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కూడా కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసుకొని టెస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తదనమాట ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఎవరైనా చేసుకుంటే ఎవరికైనా పాజిటివ్ వస్తే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. సో చూసారు కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ వేయడం వల్ల నురగ బాగా వచ్చి మనకు పాజిటివ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా టెస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని టెస్ట్ చేసుకోండి. అండ్ ఇది చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్కి యూరిన్ టెస్ట్ కూడా చేసుకొని కన్ఫర్మ్ అయ్యిందనుకోండి ఇమీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి ఇంకా మిగతా చెకప్స్ అయితే చేయించుకోండి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి.